హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాండిడ్ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, డైరెక్ట్ వీకెండ్ ఎపిసోడ్ గురించి మనం మన ఒపీనియన్ చెప్దాం. అసలు ఏమనిపిస్తుందో మనకు అనేది. చాలా జరిగినాయి. మన డీమన్ పవన్ కెప్టెన్సీ నుంచి తీసేయడం, శ్రీజాకి ప్రియాకి కొంచెం వార్నింగ్ వేయడం. మెయిన్ గా నాగార్జున మాత్రం అసలు కామనర్స్ ని ఘోరంగా వేసుకున్నాడు ప్రణయ్. అసలు సెలబ్రిటీస్ కి కొంచెం కార్నర్ చూపించాడు అనిపించింది నాకు నిన్న. అసలు వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, వీళ్ళు ఏం చేసినా తప్పే అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. వీళ్ళు తప్పు చేయట్లే అని అనట్లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పులు కూడా కప్పిస్తుంది నాగార్జున అనిపిస్తుంది. అవును, వీళ్ళని మాత్రం క్వశ్చన్ చేసి వాళ్ళని మాత్రం క్వశ్చన్ చేయకుండా ఉన్నాడు. అవును, ఇక ఎట్లయినా మీరు ఎపిసోడ్ చూసి ఉంటారు. మా ఒపీనియన్ మేము చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ గురించి డిస్కషన్ అయింది ప్రణయ్. ఆ డిస్కషన్ లో నాగార్జున వచ్చేసి అంతా మీరే చేశారు, అంత మీరే తప్పు అంటున్నాడు. ఇలాంటి సీజన్స్ లో బొచ్చాన్ సీజన్ లో ఆయన ప్రాసెస్ కరెక్ట్ కాకపోయినా కూడా చాలా మంది కెప్టెన్ గా ఉన్నారు, కానీ ఇక్కడ కావాలని టార్గెట్ చేశారనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. పవన్ ఏం మిస్టేక్? అవును, పవన్ ఒకవేళ తప్పు చేసినా కూడా ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన కూడా గెలవడానికే కదా ఆడతారు. ఇప్పుడు బర్నీ వీళ్ళ సైడ్ ఆడలేదు అన్నది ఆయన స్ట్రాటజీ అయినప్పుడు, ఇది కూడా ఈయన స్ట్రాటజీ కదా. ఆ మాత్రం బుర్ర లేకుండా ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు. నాగార్జున వచ్చేసి సంచాలక్ తప్పైనప్పుడు సంచాలక్కి పనిష్మెంట్ ఇవ్వాలి. రీతు కూడా ఒప్పుకుంది కదా, నాకేమైనా పనిష్మెంట్ ఇవ్వండి, నా తప్పు ఉందని అంటున్నారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వండి అంటుంది. ఇక్కడ పవన్ ఏం చేశాడు? అది సంచాలక్ తప్పు కదా, సంచాలక్ చూసుకోలేదు. సంచాలక్ చూసుకోకుండా కెప్టెన్ అయ్యాడు. ఏదో ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన అతను కష్టపడి గెలుచుకున్న కెప్టెన్సీని తీసేస్తారా? అక్కడ వీడియో చూపించింది అయితే చాలా ఇర్రిలవెంట్ గా అనిపించింది. అది ఎందుకు చూపించినట్టు, అదేమైనా వాళ్ళు సంచాలక్ గా తీసుకున్న తర్వాత వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ లాగా చూపించారు, కానీ అది కాదు కదా. అది ఎప్పుడు ముందు జరిగింది. వాళ్ళకి ఎన్నైనా ఉంటాయి. సరే, ఫేవరెటిజం చూపించింది కావచ్చు, మేము కూడా చూపించిందనే మాట్లాడినాం. కాకపోతే ఆ వీడియో చూపించి ఆ వీడియోలో అయినట్టుగా ఆమె కావాలనే చేయించింది అన్న పాయింట్ మనకు చూపించాలనుకున్నారు. ఎగ్జాక్ట్లీ, అదేం పోర్ట్రే చేయాలనుకున్నారో అది చేశారనమాట. అతన్ని కెప్టెన్ చేయాలని రితు ఫిక్స్ అయిపోయింది, అందుకే కెప్టెన్ చేసింది. ఇది వాళ్ళు కన్వే చేయాలనుకున్న టాపిక్ అన్నమాట. అట్లా కాకుండా నిర్ధారంగా తప్పు చేసింది ఇది, కానీ తన ఫ్రెండ్షిప్ అవన్నీ మనకు ఎవరైనా కదా. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నేను అతను కెప్టెన్ అవ్వాలనుకుంటా, కానీ వేరే వాళ్ళు కెప్టెన్ అవ్వాలని అనుకోను కదా. కానీ అతను సంచాలకంగా తప్పు చేసిందని చెప్పేసి తనకు పనిష్మెంట్ ఇచ్చింటే బాగుండేది. కానీ డెమన్ పవన్ ని కెప్టెన్ అదే ఏం చేశారంటే, అతన్ని మొత్తం చుట్టుముట్టేసి వీడియోలన్నీ చూపించేసి చెప్పు నువ్వు దిగిపోయి నీ కెప్టెన్స్ కావాలా వద్దా అంటే ఎవడైనా వద్దనే అంటాడు. నువ్వు నాట్ డిజర్వింగ్ అని అందరితో చెప్పించిన తర్వాత ఆయన కంపల్సరీ నాకు వద్దనే చెప్తాడు. కావాలి నేను కంటిన్యూ చేస్తా అని చెప్పడు. అతనితో చెప్పించినట్టు అనిపించింది. అదే చెప్పించిన తర్వాత శ్రీజ వండేసి అడిగినా కూడా అతను ఒప్పుకున్నాడు కదా, నీకేంది అని అన్నారు. ఎట్లాస్ట్ అయితే పవన్ కెప్టెన్సీని నుండి బయదొలిగాడు అనమాట అతనే వాలంటరీగా. కానీ నాగార్జున అనేసి రివోక్ అది అని వాడాడు. రివోక్ అన్నా కూడా అతనే ఇచ్చేసారు అంటే బాగుండేది. నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడతారట ప్రణయ్. మళ్ళీ ఆ నలుగురు కంటెండర్స్ తోనే పెడతారంట. అది అయిన తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారంటే మనం గెస్ట్ చేసేయచ్చు. ఆబ్వియస్ గా బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్ మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడతారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. చూద్దాం మరి. వాళ్ళు మనం ఇట్లా అనుకుంటాం అని చెప్పి మళ్ళీ ఆయన గేమ్ ప్లే మారుస్తారా? చూద్దాం. అది తెలుసు కదా ప్రణయ్, బర్నీ ఉన్నాడంటే అలా బర్నీ మైండ్ సెట్ అంతా వేరే ఉంటుంది. ఆయనే చెప్పింది కదా, నాట్ ఎవరికి అర్థం కాదు సార్, నేను ఒక రోజు చూపిస్తా అని. బయట కూడా మీకంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు మాలాంటి వాళ్ళు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, బర్నీ ప్లేయింగ్ డబుల్ స్టాండర్డ్ గేమ్, అది ఒక రోజు బయటకు వస్తుంది, ఆ రోజే నేను కరెక్ట్ గా మాట్లాడతాను. అది బయటకు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే అంత ప్లాన్డ్ గా అట్లా ఆడాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాడు అనమాట. ఇదివరకు సీజన్స్ లో కూడా అట్లా ఆడి సీజన్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే నేను కూడా అదే ప్లాన్ తో వచ్చినట్టున్నాడు. చూద్దాం ఏమైతుందో. అసలు ఈ మెయిన్ గా ఈ మొత్తం హౌస్ లో ఏదైనా డిఫరెన్సెస్ స్టార్ట్ చేసేదే బర్నీ. అది పెద్ద చేస్తాడు. కావాలంటే అబ్జర్వ్ చేయి, చిన్నగా స్టార్ట్ చేసేది బర్నీయే. అవును, ఆ పాయింట్లన్నీ వాళ్ళకి లేని కూడా చిన్నగా వాళ్ళ మైండ్ లో పెడతా ఉంటాడు. అవును, అది పెద్దగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చేసింది ఆయన్నే ఫస్ట్. తర్వాత ఓనర్స్ కి వచ్చిన తర్వాత ఓనర్స్ సపోర్ట్ చేయకుండా టెనెట్స్ సపోర్ట్ చేసింది ఆయన్నే. ఇవన్నీ ఆయనే చేస్తాడు. మళ్ళీ నాకేం తెలియదు, నేను మాట్లాడను, సైలెంట్ అని మాట్లాడతాడు. కనీసం ఆ విషయం నాకు తెలిసిన స్ట్రాటజీ కిందకి తీసుకోకుండా మరి అట్లా ఎందుకు ఇమ్మాన్యుయల్ తో ఎందుకు కలిసాను అన్న పాయింట్ ఒక్కసారి రేజ్ చేసి ఉంటే బాగుండేది. ప్రియా అసలు నాగార్జునకు కూడా ఎక్స్ప్లెనేషన్ వేస్ట్ అని అనుకున్నది. అది క్లియర్ గా మనకు కనిపించింది. ప్రియా ఎంత కరెక్ట్ గా మాట్లాడింది. అసలు ప్రియాని మాట్లాడనిస్తున్నాడు నాగార్జున? లేదు. అదే ఇప్పుడు ముందు గేమ్ లో సపోర్ట్ చేసిన అని నాగార్జున చెప్పాడు, మరి ఈ గేమ్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆ క్వశ్చన్ నువ్వు బర్నీ ఎందుకు అడగలేదు నాగార్జున గారు? అంటే మీరు సెలబ్రిటీస్ కి సపోర్టా? మీరు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీస్ సపోర్టా?
ఇక్కడ కామనర్స్ గా వచ్చారు, వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసినప్పుడు వాళ్ళని సర్దిద్దండి, కాదని అనట్లేదు. అలాగే సెలబ్రిటీస్ కూడా తప్పు చేస్తున్నారు, వాళ్ళని కూడా సర్దిద్దండి. మీ మా టీవీ, మీ స్టార్ మా బిడ్డలు లైక్ తనుజ, ఇమ్మాన్యుయల్, భరణి వీళ్ళని ఎన్కేస్ కి రావడం నేను ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో చూస్తున్నాను. రాము ఏం ఆడాడండి అసలు? రాము గేమ్ ఆడాడు ఎప్పుడైనా? అసలు ఊతే నిలబడి ఉంటే ఇప్పుడు ఆయన ఓనర్ అంట కష్టపడ్డాడట, నిల్చొని ఉండడం కష్టపడ్డామా? గేమ్ ఆడాలి కదా, గేమ్ ఆడాలి, గేమ్ ఆడి గెలిస్తే కష్టం. అసలు నిల్చొని ఉండి అది కరెక్ట్ అంటే రేపు ఫ్యూచర్ లో అందరు నిల్చొని ఉంటారు. షో ఎట్లా అయితే చూద్దాం, టీఆర్పీలు పడిపోతాయి. కాదు, ఇదే నాగార్జున వేరే వాళ్ళని అయితే నువ్వు గివప్ ఇచ్చినావు, నీ గేమ్ నువ్వు అసలు ఆడింది లేదు, నువ్వు విన్నర్ ఎందుకు ఒప్పుకుంటా అనొచ్చు. అవును. మళ్ళీ ఇమాన్యుయల్ ని నీ కోసం కాకుండా నువ్వు పక్కదానిలో ఎందుకు వేసినావు అంటే నీ టైటిల్ కూడా ఇచ్చేస్తావా అని క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇట్లాంటి క్వశ్చన్ మిగతా వాళ్ళని చేయలేదా? ఈ రోజు ఎందుకు ఇమాన్యుయల్ ఇయ్యగానే నువ్వు మంచోడివయ్యా, నువ్వు రేలంగి మావయ్యవయ్యా, అసలు నీ అంత దయాహృదయం ఎవరికి లేదయ్యా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. నాకు మొత్తం టీం అంతా ఇమాన్యుయల్ అనుకున్నట్టే అనిపిస్తుంది. ఏంటంటే అతను ఏం చేసినా హైలైట్ చేస్తున్నారు, నన్ను తప్పులు చేసినా అవి చూపించట్లేదు. ఇదంతా నాకు వెల్ ప్లాన్డ్ గా అనిపిస్తుంది అనమాట. ఏం లేదు, ఆయన లేపాలనుకుంటారు, లేపుల్లి, కానీ ఆయన చేసిన మంచికి లేపండి అంతే. ఆడియన్స్ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే పెయిడ్ అనుకుంటా, ప్రతిదానికి సపోర్ట్ కొడుతున్నారు. అరే తెచ్చుకున్నారా ఏంది, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నట్టే ఉంది. కామనర్స్ కూడా అంత కష్టపడే కదా అక్కడ దాకా వెళ్ళింది. ఎవరు కష్టపడకుండా వెళ్ళలేదు, అక్కడ దాకా వెళ్ళారు. అక్కడ కొన్ని తప్పులు చేస్తున్నారు, వాళ్ళని సర్దిద్దండి. కానీ వాళ్ళకి మాట్లాడని అంత స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు నా అర్జున. ప్రియ వచ్చేసి చెప్తుంది కూడా, ఓనర్స్ అదేంటి బర్నీ గారు ముందు టాస్క్ లో సపోర్ట్ చేసినప్పుడు ఈ టాస్క్ ఎందుకు సపోర్ట్ చేయలేదు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, అది కాదమ్మా ప్రియ, ముందు టాస్క్ లో మీకు సపోర్ట్ చేశాడు కదా, అది ఇది అని చెప్తున్నాడు. నా అర్జున ఎపిసోడ్ చూడాడు, అతనికి ఏం చెప్తే అది అక్కడ వచ్చి బ్లా బ్లా చేస్తున్నాడు. కనీసం ఎపిసోడ్ చూడాలనుకుంటున్నా హోస్ట్. క్వశ్చనింగ్ అయినా ప్రాపర్ గా ఉంటే బాగుంటది. వాళ్ళని చెప్పనియాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు చెప్పనిస్తే మీకు అర్థమవుతుంది. అది చెప్పనీయకుండా మీరు ప్రతి దానిలోకి ఎంటర్ అవుతున్నారంటే, ప్రీవియస్ గా మనకు కూడా అనిపించింది వాళ్ళు ప్రతి దానిలోకి ఎంటర్ అవుతారు. షోలో కూడా అట్లనే ఇద్దరు కలిసి మాట్లాడుతారని. ఓకే, ఆ పాయింట్ పెట్టినా అయిపోయింది, కానీ వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడే నువ్వు వినాలి కదా. అది కూడా వదిలేసి లేదు ఇంకా మీరు ఇంతే, మీరు ప్రతి దానిలో తుత్తు అనుకుంటూ వస్తున్నారు అని అంటే, మరి సంజన రావట్లేదా ప్రతి దానిలో చేయలేబట్టి? అసలు వీకెండ్ అయితే చాలు నేనే కనబడాలన్నట్టు ఆమె ఎప్పుడు చేతి పైకే ఉంటది, అవసరం లేని దగ్గర కూడా మాట్లాడుతూనే ఉంటది. మరి అప్పుడు నువ్వు ఒక్కసారి సంజనాకి కూడా ఒక్కసారి అనలేదు, ఎందుకమ్మా నువ్వు ఊరికే చేయలేవాడుతున్నావు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండాలి అనొచ్చు కదా వీళ్ళని అన్నట్టు. అంటే కామనర్స్ అంటావు, సెలబ్రిటీస్ అనవా? అంతే. ఏంటంటే ఇప్పుడు కామనర్స్ అనే కదా తుత్తు అనుకుంటూ వచ్చేవాళ్ళు. ఇన్ని సీజన్స్ అయ్యాయి, ఇప్పుడు నాగార్జున ఇట్లా కొంచెం తక్కువ మాట్లాడడం చూసామా? లేదు కదా, ఇక్కడ తక్కువ మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు. కామనర్స్ ని వెరీ కామన్ గా చూస్తున్నాడు అనిపిస్తుంది. అలాంటప్పుడు అసలు కామనర్స్ ని పిలవడం ఎందుకు వాడికి? నువ్వు సెలబ్రిటీస్ కే సపోర్ట్ చేసుకుంటా, స్టార్ మా సెలబ్రిటీస్ కే మొత్తం హైప్ ఇచ్చుకుంటా ఉండడానికి కామనర్స్ ని పిలిచి జస్ట్ అట్లా వాళ్ళని బ్యాక్ చేసి పంపించడానికి బయటికి. వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వండి అంటున్నా. వాళ్ళు చేసేది కూడా రైట్ ఉన్నాయి కొన్ని. అసలు టెనెట్స్ గేమ్ ఆడారా? ఆ ఓనర్ కు బికమ్ అవ్వడానికి గేమ్ ఆడారా? అసలు వాళ్ళని ఓనర్స్ ఎట్లా చేశారు మీరు? వాళ్ళు ఎవరు గేమే ఆడలేదు, అందరు గివ్ అప్ ఇచ్చుకుంటా సాక్రిఫైస్ చేసుకుంటా, అదే ఆ గేమ్. కనీసం మీరు ఎప్పుడైనా ఓనర్స్ చూసారా అట్లా సాక్రిఫైస్ చేయడం? ప్రియాన్ అయితే అసలు ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ప్రియా చాలా సెన్సిబుల్ గా మాట్లాడింది, ఎంత మాట్లాడాలో కొన్నిసార్లు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వేస్ట్ అన్నట్టే చూసింది. అవును, అది ఆయనకు అర్థమైందో లేదో, మాకేందో అర్థమైంది క్లియర్ గా. అంటే నేను రీజన్ చెప్పాలనుకోవట్లేదు, అంటే నీకు చెప్పి వేస్ట్ అనే కదా. చెప్పి వేస్ట్, నువ్వు వింటలేవు కదా, నువ్వు వింటలేవు, కనీసం అర్థం చేసుకుంటలేవు, ఇక నీకేం చెప్పేది అన్నట్టు ప్రియా సైలెంట్ గా ఉన్నది. అదే ఆ పాయింట్ లో అసలు ప్రియా కరెక్ట్. అవును, ఈవెన్ కళ్యాణ్ పడాలా అది ఒక టాస్క్ లో కాలచక్ర వ్యూహంలో అతను తప్పు చేశాడు. అతను తప్పు అంటే జస్ట్ 3 seconds లో తీసేశాడు, అది వ్యాలిడ్ పాయింట్. అక్కడ నువ్వు ఏం చేయాలనుకుంటావు, తనుజదే రైట్, అదే చేపియాలని ఫిక్స్ అయ్యారు. సో అది ఎట్లా పోర్ట్రే చేయడానికంటే అంత ప్రయత్నించాడు నాగార్జున, కానీ అది ఎట్ లాస్ట్ కి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు పెట్టిన రూలే కదా అది. 5 seconds కాలేదు, వీడియో 2 times ప్లే చేసినా కూడా మనకి ఏమర్థమైంది అక్కడ? 5 seconds కాలేదు. మళ్ళీ సుమన్ శెట్టికి సారీ చెప్పింది. అసలు సుమన్ శెట్టి పవన్ పడాల పక్కకు పోయినా కూడా గెలిచేవాడా? అది మనకు తెలుసు, ఆయనకు తెలుసు. అవును, అండ్ సరే తనుజ సంచాలక్ తన స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? అతను ఆపాలి గేమ్, తనుజ ఆపాలి కదా, ప్రియ ఆపలేదని నువ్వు ఎందుకు అంటున్నావు అర్జున? ఆ తనుజకి ఎందుకు అప్రిసియేషన్ అర్థం కావాలి. ఆమె ఏం చేసిందని అప్రిసియేషన్? సరే ఓ గేమ్ ఆడింది, ఇమాన్యుయల్ కు సపోర్ట్ గానే ఆడింది. ఆమె తీసేసినప్పుడు సుమన్ ఆమె దానిలో వేయడానికి పోయిండు. ఆ సపోర్ట్ చేయొచ్చు అని అంత క్లియర్ గా రూల్ బుక్ లో రాసున్న తర్వాత నాకు చేయొద్దు, నేను ఇండివిజువల్ గా ఆడతా అంటే మరి నువ్వు చేసేది ఇండివిజువాలిటీయా? నువ్వు ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసినప్పుడు మిగతా నీకు సపోర్ట్ చేస్తే నువ్వు ఎందుకు వద్దంటావు? అదే వీళ్ళందరూ స్టార్ మా బిడ్డలు, ఎవరు ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరు అయితే స్టార్ మా బిడ్డలు అనమాట. మంచిగా వాళ్ళు ఏం చేసిన రైటే, వీకెండ్ ఎపిసోడ్ లో కూడా మళ్ళీ లేపడమే, ఏం చేయకపోయినా కూడా లేపడమే. ఇంకా ఒక చిన్నది, అదే హరిత గారితో కాల్ మాట్లాడాను అర్జున, అదే హరీష్ కి మెసేజ్ ఇచ్చాడు,
మీరు మంచిగా ఆడాలి, హ్యూమర్ గా ఉండాలి, ఇప్పుడు ఇది వరకు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ చిన్న మెసేజ్ పాస్ చేయమని చెప్పారు. హరీష్ ఇప్పటి నుంచి గేమ్ లో ఇంప్రూవ్ చేసుకొని కొంచెం సెలబ్రిటీస్ కి టైట్ ఇస్తాడని అనుకుంటున్నా నేను. ఇప్పుడు వీళ్ళు ఎక్స్చేంజ్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం ఇన్ని రోజులుగా టెనెట్స్ గా ఉన్న ఓనర్స్ ఎంత ఆడుకుంటారో చూద్దాం కదా. ఇప్పుడు సంజన ఆల్రెడీ ట్రై చేసింది కదా, వీళ్ళతో నా సామాన్లు మార్పించుకోవచ్చా అని చెప్పి. అదే ఈ సెలబ్రిటీస్ కి అంటే ఈ సెలబ్రిటీస్ అసలు ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళు కామనర్స్ అన్నట్టు చూస్తున్నారు, రియల్ గా చూస్తున్నారు, మాట్లాడడం మాత్రం కాదు అన్నట్టు చెప్తున్నారు అంతే. మరి ఆడియన్స్ అట్లా అట్లా పోర్ట్రీ చేయాలంటున్నారు. వీళ్ళ మనసులేమో అరే వీళ్ళు మాట్లాడి తక్కువ కదా అని ఉంది. రోజు బయటకు వస్తుంది. నాకు తెలిసి మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలని కోరుకుంటున్నా. అసలు ఆడుకోవాలి ఒక్కొక్కరిని. మా పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. మేము ఎట్లా ఆలోచించవచ్చు అంటే, మేము అందరు గొర్రెల్లాగా ఒక సెలబ్రిటీస్ ఏమని లేపడము అవన్నీ మా ఛానల్ ఎప్పుడు ఉండవు. మాకు ఏమనిపిస్తే అది మాట్లాడుతున్నాం, జెన్యున్ గా ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ నుండి క్విక్ గా ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే రీతుని తిట్టిండు. రీతుని అయితే అనవసరంగా తిట్టాల్సిన దానికంటే ఎక్కువ తిట్టిండు. గేమ్ లో మరి అప్రిషియేట్ చేయాలి కదా, నిన్న ఆడిన గేమ్ లో అప్రిషియేట్ చేయాలి కదా, కొంచెం కూడా చేయలేదు. ఆడిన వాళ్ళకి క్లాప్స్ కొట్టిండు. రీతు ఒక్కటే ఆ గేమ్ మొత్తం ఆడింది. రీతుకి అప్రిషియేషన్ దొరకలేదు. సరే ముందు చేసిన సంచాలకుగా కొంచెం మిస్టేక్ చేసి ఉండొచ్చు, కానీ గేమ్ ప్లే బాగుంది కదా, గేమ్ ని నువ్వు అప్రిషియేట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ చేయలేదు. మళ్ళీ సెలబ్రిటీస్ అందరినీ పొగిడిండు, అవసరం లేకుండా పొగిడిండు. కామనర్స్ అందరినీ తిట్టిండు, రెడ్ పెయింట్ పోసిండు, అంతే. ఈ రోజు ఇదే చేసిండు. మేమేం ముందే అప్డేట్స్ ఇవ్వాలనుకోవట్లేదు దేని గురించి కూడా, ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి ఎప్పుడైనా కానీ. ముందే తెలిసిపోతే అసలు ఎపిసోడే చూడరు. అసలుకే ఇప్పటికే ఏముంటలేదురా ఎపిసోడ్ లా అంటే వీళ్ళు ఈ ముందు లీక్స్ ఇచ్చే వరకు ఇంకేం అనిపించట్లేదు చూస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్యాండిడ్ క్రిటిక్స్.